నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అల్లు అర్జున్ గారి 42 రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటించాల్సిందే సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు అని చెప్పేసి ఒక యాక్ట్రెస్ తన యాడ్ షూట్లో ఇలాంటిది ఒకటి ఇచ్చారు. 42 రూల్స్తో కూడిన ఒక పేపర్ ఇచ్చారని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అది ఇప్పుడు వైరల్ అయింది. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే 42 రూల్స్ ఆఫ్ అల్లు అర్జున్ పెట్టారు, ఆయన క్రూ పెట్టింది అని చెప్పేసి మనం ఏదైనా షూట్కి వెళ్ళినప్పుడు ఆయనతో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించింది ఇస్తారు అని చెప్పేసి తను చెప్పడం జరిగింది, ఒక నటి చెప్పడం జరిగింది. ఇందులో అసలు ఎంతవరకు వాస్తవం ఉందంటారు? 1 సెకండ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇట్లాంటి రూల్స్ అల్లు అర్జున్ దగ్గర అయితే లేవు. ఓపెన్గా ఫస్ట్ ఇది చెప్పుకున్నాకే టాపిక్లోకి వెళ్దాం. ఆయన దగ్గర అయితే ఇలాంటి పిచ్చి పిచ్చి రూల్స్ ఏమి ఉండవు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇలాంటి రూల్సే నాట్ ఓన్లీ అల్లు అర్జున్, ఏ హీరోకైనా సరే ఉంటే, ఒకవేళ ఉన్నాయి అనుకుని మాట్లాడదాం. అల్లు అర్జున్కి అయితే లేవు, అది క్లారిటీ. ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటి రూల్సే ఏ హీరోకైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పింది ఏంటి, కళ్ళలో కళ్ళు పెట్టి చూడొద్దట, ఇట్లా. నెక్స్ట్, ఎదురుగా నిలబడొద్దు, ఎదురుగా కనీసం కూర్చోవద్దు. నెక్స్ట్ అదేంటిది, ఫోన్లు వాడొద్దు. అండ్ నెక్స్ట్ ఇంక ఇట్లాంటి కొన్ని రూల్స్. ఫర్ ఈ 4 రూల్స్ మాట్లాడి మిగతా వాటికి వెళ్దామా. ఇంకోటి కూడా నేను విన్న, బ్రైట్ కలర్స్తో అక్కడక్కడ అట్లా తిరగొద్దు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ 1, ఎందుకు ఇట్లా చూడాలి నువ్వు ఆయన్ని? అంత అవసరం ఏమొచ్చింది నీకు? ఇప్పుడు అంటే ఫ్యాన్ కావచ్చు, అడ్మైర్ చేస్తుందేమో తన, అంటే అది షూటింగ్ లొకేషన్, ఫ్యాన్ మీట్ కాదు కదా. ఫ్యాన్ మీట్కి వచ్చినప్పుడు నువ్వు ఇట్లా చూడు, పేపర్లు పట్టుకొని రా, ఎప్పుడెప్పుడు సెకండ్ ఇస్తావని చెప్పి ఇట్లా రెడీగా ఉండు, వాటేసుకోవడానికి ఇలా ఉండు, నీ ఇష్టం, యువర్ విష్, వాట్ ఎవర్. లేదా సెల్ఫీ రెడీగా పట్టుకొని కెమెరా పట్టుకొని ఉండు. అది షూట్ లొకేషన్. షూట్ లొకేషన్ నువ్వు ఎవరైనా చూడడానికి, నీకేంటి, నీ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్, ఒక ఆర్టిస్ట్ 365 days ఆ దేహాన్ని ఎవరికో అమ్ముకుంటాడు. ఓ ప్రొడ్యూసరో ఒక బ్రాండ్ ప్రమోటరో కొనుక్కుంటారు. ఓ ప్రొడ్యూసర్ అనుకో, ఆ డైరెక్టర్ని అడిగి ఎలా ఉండాలయ్యా మన హీరో అంటే, ఇంత గడ్డము, ఏదైనా ఇక్కడ పిల్లకో లేకపోతే ఏదేదో వేసేసి ఒక ఆహార్యాన్ని ప్రదర్శిస్తారు. ఆ ఆహార్యం ఆ ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి, ఆయన పెట్టుబడి పెడుతున్నటువంటి సినిమాకి సంబంధించింది. అది ఆయన ఒక మంచి ముహూర్తం చూసుకొని పలానా రోజు 11:06 AM or PMకి షార్ప్గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాము అని ప్రకటించుకుంటాడు. ఈ లోపల వచ్చి తీసేసి వేసేసావనుకో మీదకి, ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఆ ప్రోడక్ట్ తీసుకోవడం ఎందుకు? నెక్స్ట్, ఒక బ్రాండ్ ప్రమోటర్ ఆయనకు ఒక ఆహార్యం ఇచ్చి ఆ రోజు అతన్ని ఆ ఒళ్ళును కొనుక్కొని తనకు నచ్చిన బట్టలు వేసి తనకు నచ్చిన ప్రోడక్ట్ ఆ చేతిలో పెట్టి ఇట్లా పట్టుకోమంటాడు. అది ఆయన ఎప్పుడో ఒక మంచి ముహూర్తానికి రిలీజ్ చేసుకోవాలి. ఆయనకు సంబంధించింది, ఆయన పెట్టుబడి పెట్టుకున్న ప్రాపర్టీ అదంతా. నువ్వు ఎలా దాన్ని ముందే ఇచ్చి అందిస్తావు? తప్పు కదా. అందుకే ఫోన్లు వాడొద్దు అంటారు. నెక్స్ట్, కళ్ళలో కళ్ళు పెట్టి చూడొద్దు అంటే, ఇప్పుడు ఇట్లా వచ్చినప్పటి నుంచి నేను ఇవాళ చాలా కాన్ఫిడెంట్గా వచ్చి ఏదో చేస్తున్నా, ఇట్లా చూడగలను, ఇట్లా చూస్తూ ఉంటావు, సర్లే ఏమొచ్చిన గొడవ, సార్ నటించండి, యాక్షన్, ఇట్లా చూస్తా, మళ్ళీ నువ్వు ఇట్లనే చూస్తూ ఉంటావు. ఇట్ డిస్టర్బ్స్ ద అటెన్షన్. ఒక అటెన్షన్ని డిస్టర్బ్ చేస్తుంది. తన ఆర్టిస్ట్ కదా, అక్కడ నటన అనేది జరుగుతుంది. ఆ నటన ఆయన చేయాలి అనుకుంటే నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. నెక్స్ట్, డైవర్షన్. తను ఏదో విజన్ పెట్టుకొని కెమెరా ముందు ఇలా ఉంటాడు, నువ్వు వెనకాల జిగేల్ అదేంటిది టోలీ చౌకీ చార్మినార్ బట్టలు వేసుకొని అటు ఇటు వెళ్ళావనుకో, అద్దాలు భూతద్దాలు వేసుకొని చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, అటెన్షన్ ఇట్లుండదు, గ్రాబ్ అవుతుందా లేదా? ఉండకూడదు కదా. అదొక రూలే. ఈ రూల్స్ నిజంగా అల్లు అర్జున్ పెట్టాలని నేను చెప్తున్నా. బట్ ఒకవేళ పెట్టున్నా, వీళ్ళు ఏదైతే వాట్ ఈస్ దిస్ అని క్వశ్చన్ చేశారో దానికే ఆన్సర్ చెప్తున్నా. నెక్స్ట్, సెకండ్ ఇవ్వద్దంట. ఎందుకు ఇవ్వాలి నీకు సెకండ్? దూరం నిలబడమన్నాడు, అవును దూరమే నిలబడాలి. ఎందుకు మీద పడాలి? నువ్వు మీద పడాలా చెప్పు ఖచ్చితంగా. సరే, నువ్వు అభిమానివే, వచ్చి ఎందుకు వెంటనే మీద పడిపోవాలి? నువ్వు రాగానే అవసరం ఏముంది? డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడలేవా? కరోనా పాండమిక్ సిచ్యువేషన్ నేను 1,00,000 సార్లు చెప్పాను. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ నిజంగా చాలా బాగుంది. మనిషికి మనిషి అక్కడ పెట్టారు. అలాంటి రోజులు వద్దు మళ్ళీ మనకి. అలాంటి రోజులే కావాలి అలాంటి రోజులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు వస్తారు.
ఎందుకు సెలబ్రిటీ కనిపిస్తే తిరుమల మెట్లెక్కినా, ఎయిర్పోర్ట్లో కనిపించినా, జిమ్ దగ్గర కనిపించిన, షాపింగ్ మాల్ దగ్గర కనిపించిన వెంటనే అని వెళ్ళి పడాలా మీద, ముట్టుకోవాలా, రక్కాలా? చెప్పు. లేదా ఏమన్నా కత్తితో కొయ్యాలా? మరి ఏమో గొప్ప గొప్ప బ్లడ్లు ఏ కలర్లు ఉంటాయో, మనకంటే రెడ్ ఉంటాయి, మరి వాళ్ళకి ఏ కలర్ ఉంటావు? సెలబ్రిటీలు కదా, రెడ్ కలరే ఉంటుంది అంటావా? ఇది కోసి చూడు. అడుగుతున్నా, అట్లా ఉంది పరిస్థితి. మానవ మాత్రం కాబట్టి రెడ్డే ఏ జీవి అయినా కూడా రెడ్డే. లేదా ఆయన సెలబ్రిటీ, మరి ఏ కలర్ ఉంటుందో ఏమో. ఎట్లయినా సార్ చేతికి నువ్వేం పూసుకొని వచ్చి సెకండ్ ఇస్తావు, నాకేం తెలుసుమా? హాలిడే స్పాట్కి వెళ్ళినా ఎండకి వెళ్ళాలా వద్దా, అమ్మో ఆ క్యారెక్టర్ నెక్స్ట్. నీళ్ళలో దూకాలమ్మో ఏదైనా ఎలర్జీ వస్తే ఏంటో ఆ క్యారెక్టర్ నెక్స్ట్. 365 days ఎవరో ఒకరికి అమ్ముకొని ఉన్నారు వాళ్ళు. కొంచెం ఒక్క 10 రోజుల నీరసం వచ్చినా, ఎలర్జీ వచ్చినా, ఇంకేమైనా వచ్చినా సరే ఆ పెట్టుబడి పెట్టినటువంటి ఆయనకి కొన్ని కోట్లు నష్టం. ఆయన దాన్ని మళ్ళీ ఇంకో షెడ్యూల్ వేసుకోవాలి. ఆల్రెడీ పాప అందరికి అడ్వాన్స్ ఇచ్చుకొని ఉంటారు, ఎన్నో షూటింగ్ లొకేషన్స్ని గ్రాప్ చేసి ఉంటారు, అవుట్డోర్కి టికెట్లు వేసుకొని ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఆలోచించుకుంటాడు ఒక సెలబ్రిటీ అని. ఆయన డ్యూటీ అది కాబట్టి న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు నీ డ్యూటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీ డ్యూటీ అంటే టైంకి వచ్చావా, టైంకి ఎలా అన్ని కాల్స్ అటెండ్ చేసావా, అన్ని ప్రోగ్రామ్స్ అసైన్ చేసావా, టీం మొత్తం ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిందా ఈ రోజు వరకు? అవునా? నెక్స్ట్ నీ డ్యూటీ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ డిజైనర్, టైంకి మెటీరియల్ వచ్చిందా, టై అండ్ డై మెటీరియల్ వచ్చిందా, నువ్వు అనుకున్న కలరే వచ్చిందా, ఉతికేటప్పుడు ఆ రంగు ఉంది, ఎండిన తర్వాత ఇది ఏ రంగు అవుతుంది, ఎవ్రీథింగ్ ఫైన్ ఉందా, ఫ్యాబ్రిక్ షింక్ అయిందా లేదా, మొత్తం అన్ని డిజైన్కి ఈక్వల్గా ఉందా, స్టిచ్ చేసినోడు జెర్దోస్ వరకు మొత్తం ఒకలానే వేసాడా, వెనక దిక్కు ఏమైనా పువ్వులు డిఫరెంట్ వేసాడా, ఇన్ని చూసుకొని పర్ఫెక్షన్ చేసిన తర్వాత ఇస్తావు. అవునా? నీకంటూ ఒక ఇది ఉంటుంది. ఆయన యాక్టర్ కదా, ఆయన డ్యూటీ నటించడమే. ఆ నటన అనే దానికి డిస్టర్బెన్స్ కలగకుండా ఆ వాతావరణంలో ఏమీ లేకుండా చూసుకుంటున్నాడు. దీంట్లో తప్పే ఉందిమా? ఎందుకంటే ఆ రోజు ఆ నటన అనేది సంబంధించిన ఆ 5 గంటలో 4 గంటల షెడ్యూల్కి ఎవరో ఒక ఆయన కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. కోట్లు ఖర్చు పెడితే అక్కడ జరగాల్సింది ఏంటి? ఒక ప్రొఫెషనల్ యాక్టింగ్. ఆ ప్రొఫెషనల్ యాక్టింగ్ ఒక ఆయన చెయ్యాలి. ఇవాళ కుదరదండి, ఇంకోసారి చేద్దాం, నాకు మూడ్ లేదని వెళ్ళలేడు ఆయన. ఆ మూడ్ డిస్టర్బ్ అవ్వద్దు, డిస్టర్బ్ అయ్యేలాగా అక్కడ వాతావరణం కూడా ఉండొద్దు. అది ఆయన ప్లాన్ చేసుకోవడంలో తప్పేంటి? ఎక్కడ తప్పు అని చెప్పు? ఆ 15 కోట్లకి ఆ డేట్ అమ్ముడుపోయింది. ఆ 15 కోట్ల డేట్ కోసం, ఆ ఫుటేజ్ కోసం ఒకడు మానిటర్ ముందు ఎదురు చూస్తున్నాడు. చాలామంది పని చేస్తున్నారు. టైంకి తలదువే వాళ్ళు తలదూతున్నారు, రంగేసేవాడు రంగేస్తున్నాడు, బట్టలు కుట్టేవాడు గుండెలు పెడుతున్నాడు. ఇంత పని అవుతుంది. ఓ ఫ్యాన్ వచ్చి హీ సార్ అని మీద పడాలా? చెప్పు. ఆయన అటెన్షన్ అంతా తీయాలా? ఏమన్నా అడిగితే అభిమానులు అంటాడు. ఎక్కడి నుంచి వచ్చావురా బోర్డు అభిమాని నువ్వు, వాడిని పాడు చేయడానికా? ఇప్పుడు మరి సినిమా సెలబ్రేషన్స్ అన్ని ఇప్పుడు ఫ్యాన్స్ లేకుండా అవ్వనే అవ్వవు. దానికి వస్తావు. ఫ్యాన్స్ కోసమే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి పెట్టిసేస్తాం కదా, అప్పుడు రండి, హ్యాపీగా ఏం మాట్లాడతారో వినండి. లేదు అనుకుంటే ఇంకెక్కడైనా ఒక సభ పోటీ పడి మరి కట్అవుట్లు పెద్ద పెద్ద కడుతూ ఉంటారు, పాలాభిషేకాలు చేస్తారు. ఇంట్లో డబ్బులు లేకపోయినా మీ సినిమాకి వచ్చి వేలు పెట్టి టికెట్లు పెట్టి అయితే ఓకే, రోజు వచ్చి రక్కేసిపో నన్ను. నువ్వు నాకు అంత పెద్ద కట్అవుట్ వేసావు కదా మరి ఆర్టీసీ క్రాస్ రోడ్లో, దా వచ్చి రక్కేసి మొత్తం నలిపేసిపో. హ్యాపీయా? మాకన్నా ఎక్కువనా? మరి అదే కదమ్మా తప్పది. ఆయన అలా ఉంటేనే అక్కడ షూటింగ్ అవుతుంది. ఆ షూట్ అవుతేనే రేపటి రోజు నువ్వు కట్అవుట్ వేసుకుంటావు. నువ్వు అక్కడికి వచ్చి అది డిస్టర్బ్ చేసేసి నేను మొన్న కట్అవుట్ వేసినా, నువ్వు నన్ను ఇట్లా కూడా చూడవా అంటే తప్పది. నెక్స్ట్ ఆ ఒళ్ళు అతనిది కాదు, తను ఆల్రెడీ అమ్మేసుకున్నాడు. నువ్వు ఆయనకు అభిమానివి కదా, అవునా? ఆ రోజు ఆయన కాదు, ఆ రోజు ఆయన ఇంకేంటో, ఆ రోజు ఆయన పుష్పరాజు, ఆ రోజు ఆయన ఏ థమ్స్అప్ యాడ్ చేస్తే ఇంకొకడు, ఆ రోజు ఆయన ఇంకొకడు. నీకు అర్థమైందా? ఆయన రోజు ఆయన కాదు. ఆయన ఎప్పుడు ఆయనలా ఉంటాడు, ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు ఆయన అప్పుడు వెళ్ళు ఇట్లా అంటాడు, ఏదైనా బట్టుకెళ్ళు గీస్తాడు. అవునా? ఆ షూటింగ్ లొకేషన్ అయింది కాదమ్మా, నేను ఎవరికో అమ్మేసుకున్నా. ఈరోజు నేను కాదు. నువ్వు ఎలా ఆరాట పడతావు చెప్పు? సో వీళ్ళు మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూ ఇచ్చిందో ఈమె దగ్గరకు వద్దాం. అసలు ఈ టాపిక్ అంతా డిస్కషన్ ఆ పెద్ద మనిషే కదా. ఒక పాడ్కాస్ట్, ఈ మధ్యకాలంలో పాడ్కాస్ట్లు కొత్తగా వింతగా ఉండడానికి తలదువే వాళ్ళని, రంగేసే వాళ్ళని, బట్టలు కుట్టే వాళ్ళని, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ రోజు మీరు ఇంత పని చేశారు కాబట్టి ఆ సినిమా ఆ రేంజ్లో ఉంది అని చెప్పి వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇది కొత్తదనమే, యాక్సెప్ట్ చేద్దాం. వాళ్ళు కొత్తగా అప్పుడే వస్తున్నారు కదా ఇట్లా పాడ్కాస్ట్కి. మరి ఇది బాగా వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎవరో ఒకరిని గిల్లాలి. అల్లు అర్జున్ గిల్లింది ఈవిడ.
కథం అంతే. ఇది బాగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడిన ప్రతిసారి ఈమె గురించి కూడా మాట్లాడుతున్నామా? ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఈమె ఫేమస్ అయిపోయింది కదా. ఎవరు ఈవిడ అంటే స్ట్రాటజిస్ట్. ఏం స్ట్రాటజిస్ట్? యాడ్ స్ట్రాటజిస్ట్ అంటే బిజినెస్ కూడా వచ్చిందిగా. అంతకుముందు నీకు బిజినెస్ కూడా లేదుగా. మరి అంటే నువ్వు యాడ్ స్ట్రాటజిస్ట్ అంటే స్ట్రాటజిస్ట్వి కదా. ఇది కూడా ఒక స్ట్రాటజీయే కదా, ఉపయోగించుకోండి ఫేమస్ అవ్వడానికి. అడ్రస్ లేని వాళ్ళందరూ వచ్చి ఎవరో ఒకరిని గిల్లి సొంతంగా వాళ్ళకంటే ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు ఈ ప్లాట్ఫామ్లలో అంతే. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ టీం కూడా స్పందించింది, వీళ్ళకి పరువు నష్టం దావా అయిపోతుంది, వెయ్యాలి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి రేపటి రోజు అరుగు మీద అమలక్కలు నిజమేనంటగా అల్లు అర్జున్ బాగా పొగరంట కదా, నిజమేనా? డ్యామేజ్ అవుతుందా హీరో ఇమేజ్ కూడా? అలా డ్యామేజ్ అవ్వద్దంటే ఒక నోటి దగ్గర గట్టిగా ఆపామనుకో ఇంకో 10 నోళ్ళు రావు కదా. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా ఈవిడ స్ట్రాటజీ కాదు, మనోడు కాదు పగోడు టీం అని ఒకటి ఉందన్నమాట. ఎప్పటి నుంచో అల్లు అర్జున్ ఏదో చేయడానికి తపన పడతా ఉంటారు వాళ్ళు. నిన్న కాక మొన్న అల్లు అర్జున్ ఏం చేశాడంటే ఒక ఫ్యాన్స్ మీట్ పెట్టి ఏదో చేద్దాం అనుకుని వాళ్ళకి 4 సూచనలు సలహాలు ఇచ్చాడు. ఓ మంచి కార్యక్రమాలు చేయండి అని. ఎక్కడ మంచి కార్యక్రమాలు చేసి ఎక్కడికి వెళ్ళిపోతాడో అని చెప్పి వెంటనే నేను ఏదో ఒకటి చేయడానికి రంగంలోకి ఈవిడ్ని దింపి అది బాగా వైరల్ అయ్యేలా చేసి మళ్ళీ ఆమెకి వసే నువ్వు మా అల్లు అర్జున్ అంటావు నిన్ను అని చెప్పేసి కామెంట్లు పెట్టడం. అట్లా పెడితే ఆమె ఏమంటుంది మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేస్తున్నారు, అల్లు అర్జున్ పిఆర్ టీం నన్ను టార్గెట్ చేస్తుంది. మళ్ళీ బ్యాడ్ ఎవరికి? అల్లు అర్జున్కి. ఇదంతా కూడా వీళ్ళ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ అని ఆమె చాలా ఫీల్ అవుతుంది కానీ ఆమెకు తెలియదు వీళ్ళ స్ట్రాటజీ ఇది. రైట్. మొత్తానికి అయితే అది అల్లు అర్జున్ గారిది కాదు, ఆ రూల్స్ అనేవి ఏం లేవు. అట్లా నా రూల్స్ లేవు పక్కన పెడితే ఉండాలని నేను ఇప్పుడు అంటున్నా. విన్న తర్వాత నాకు నచ్చింది, చాలా బాగున్నాయి 42 రూల్స్. అలాగే ఉండాలి, ఈయనకే కాదు ప్రతి హీరోకి ఉండాలి. వాట్ అబౌట్ హీరోయిన్స్? అందరికీ హీరోయిన్స్ కూడా ఉండాలి ఉండాలి, హీరోయిన్స్కి ఉండాలి, హీరోలకు ఉండాలి, అందరికీ ఉండాలి, ప్రతి సెలబ్రిటీకి ఉండాలి. నువ్వు ఎక్కడన్నా కనిపిస్తే వెంటనే మీద పడి రక్కేయొద్దు, ఉండాలి, అందరికీ ఉండాలి. రైట్ అండ్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.